निधये निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायण सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तं बुद्धवंशं नमो नमः। ब्रह्मानंद योगीन्द्रं रामानंद ज्ञानेश्वरः सहजानंद योगेश रामावतामि। अंबिका शिवयोगीन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगड़ गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्य दीक्षितं पंबालूरि अप्प ब्रह्म सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां ीर्काण लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिजं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकां श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः। ब्रह्मानंद परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्याभजं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు బుక్ ఉన్న వాళ్ళకి 15వ పేజీలో కర్తాకారయిత చైవ ప్రేరకాచ్ఛానుమోదకః సుకృతే దుష్కృతే వాపి చత్వారస్సమభాగినః. ఒక మంచి పని ఎందైనా లేదా ఒక చెడు పని ఎందైనా ఆ పనిని చేసినవాడు, దాన్ని చేయించినవాడు, ఆ పనికి ప్రేరేపించినవాడు, దానికి ఆమోదించినవాడు అనే నలుగురిలో అందరూ సమాన భాగస్వాములే అవుతారు. ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక మంచి పని చేయాలన్నా, ఒక చెడ్డ పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ ఆ పనిని చేసినటువంటి వాళ్ళు, దాన్ని చేయించినటువంటి వాళ్ళు, ఆ పనికి ప్రేరేపించినటువంటి వాళ్ళు, దానికి ఆమోదించి సరేలే మంచి పని చేశారు అని ఆమోదించినటువంటి వాళ్ళు, ఈ నలుగురు కూడా ఈ పనులకు సమానమైనటువంటి భాగస్వాములే. అది మంచి పనికైనా చెడ్డ పనికైనా. ఇట్లా ఉదాహరణకు ఎలా అంటే, ఇది ఎలా ఉదాహరణకు అంటే, ఎవరైనా దొంగతనం చేస్తున్నారనుకోండి, మీరు గమనించారనుకోండి, వాళ్ళు దొంగతనం చేస్తా అంటే మీరు గమనించినారనుకోండి, నిరోధించలేదనుకోండి, ఇది తప్పు, నువ్వు దొంగతనం చేస్తున్నావు అని నువ్వు వారిని దండించి ఖండించలేకపోయినారనుకోండి, చూసి ఊరికనే ఉన్నారనుకోండి, నాకెందుకులే అనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ పనిలో ఒక పావలా వాట మీకు వెళ్తుంది. ఆ పనిలో ఒక పావలా వాట
మీకు వెళ్తుంది. ఎందుకని? తెలిసి ఆ అధర్మాన్ని నీవు నిరోధించలేదు కాబట్టి. నువ్వు చూసి కంటితో చూసి నీకు తెలిసినా గూడా ఆ అధర్మాన్ని నీవు నిరోధించలేదు గాబట్టి. మౌనముగా ఉండి సమర్థించావు గాబట్టి. ఎంతో కొంత దుఃఖాన్ని నీవు కూడా అనుభవించక తప్పదు. ఎంతో కొంత దుఃఖాన్ని నీవు కూడా అనుభవించక తప్పదు. ఇలాంటివన్నీ పరేచ్ఛా ప్రారబ్ధముగా అనుభవిస్తూ ఉంటావన్నమాట. ఇవి ఇట్లా పరేచ్ఛా ప్రారబ్ధంగా నువ్వు చూసి గూడా దండించలేనప్పుడు, అది గూడా నీకు పావలా భాగమైనప్పుడు, నువ్వు ఆ యొక్క అనుభవాన్ని గూడా అనుభవిస్తా ఉంటావు. నీ స్వతహా చేసుకున్నటువంటిదైతే కాదది. పరేచ్ఛా ప్రారబ్ధంగా అనుభవిస్తా ఉన్నావన్నమాట. ఇక ద్రౌపది మాన సంరక్షణ ఘట్టములో ఇంకో ఉదాహరణ చెప్తానండి ఇక్కడ. ద్రౌపది మాన ఆ సంరక్షణ ఘట్టంలో మౌనం వహించిన వారంతా కూడా శిక్షార్హులైనారు కదా. అది తప్పు అని తెలిసి పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చున్నారు చుట్టూ. దాన్ని ఖండించలేకపోయినారు. ఆడు మౌనం వహించిన వారంతా కూడా వాళ్ళు శిక్షార్హులైనారు. యుద్ధంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడి అయినారు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే నీవు నీ వల్ల జరిగినటువంటి ప్రత్యక్ష కారణం చేత గాని, పరోక్ష కారణం చేత గాని అపరాధం జరిగినట్లయితే క్షంతవ్యుడను అని వేడుకోవడం నేర్చుకోవాలి. అదే 2 చెంపలు కొట్టుకొని నేను క్షంతవ్యుడను, నేనేమి చేయలేని వాడును, అంతా నీదే గురుదేవా, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి వేడుకోవాల. చాలా మంది క్షమాపణ అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే డిమాండ్గా అడుగుతారు. నాకు క్షమాపణ చెప్పల్లా, నాకు క్షమాపణ చెప్పల్లా అని డిమాండ్గా అడుగుతారు. అలా డిమాండ్గా అడగనప్పుడు మాత్రమే క్షమాపణ అవుతుంది. అట్లా డిమాండ్గా అడగకూడదు. నాకు క్షమాపణ చెప్పు అని డిమాండ్గా అడుగుతారు. చాలా మంది ఆ డిమాండ్ అడగడం వల్ల అట్లా చెప్పినటువంటి క్షమాపణ కాదు. డిమాండ్గా అడగనప్పుడు మాత్రమే, డిమాండ్గా అడగకుండా నాది క్షమించండి అని వాళ్ళ మదిలో అయినా భావన చెందుతారు. నీకేం నోటింటి గట్టిగా చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే క్షమాభిక్ష వాళ్ళ మదిలోనే కూడా కోరుతారు. అది అట్లా అడగనప్పుడు మాత్రము క్షమాపణ అవుతుంది. అది ఆ పశ్చాత్తాప భావన లేదనుకోండి, అదే పొరపాటుని పునః చేస్తూ ఉంటామన్నమాట. అదే పొరపాటును, ఆ పశ్చాత్తాపం లేకపోతే అదే తప్పును మళ్ళా మనము చేస్తూనే ఉంటాం. ఒక్కసారి పశ్చాత్తాపడినట్లయితే మరలా ఆ పనిని తిరిగి చేయకుండా ఉంటామన్నమాట. ఒకసారి పశ్చాత్తాపడినామనుకో, మళ్ళా అటువంటి తప్పును మళ్ళీ చేయకోకుండా ఉంటాం. కాబట్టి యమధర్మరాజు ఈ రీతిగా మనకి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. తాను పరోక్షంగా అనుభవించాడు. తనకు తెలియదు ఆయన వస్తాడని. వచ్చినాడు. వచ్చినటువంటి వాడు 3 రోజులు ఇట్లా అతిథిగా ఆకలి దప్పికలతో బయటే ఉంటాడు, ఏమి పుచ్చుకోకుండా అని కూడా తెలియదు. కానీ ఆయన ధర్మాన్ని ఆయన పాటించాడు. ఇంట్లో యజమాని లేనప్పుడు పోకూడదు ఇంట్లోకి, ఆ ధర్మంతో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇంత స్థితిగా ఉన్నాడు కదా అని చెప్పి ఈయనకు క్షమాపణ చెప్పాడు. ఆ క్షమాపణ ఎప్పుడైతే క్షమించమని తన మదిలో కోరుకున్నాడో, అది అప్పుడే క్షమాభిక్ష కలిగింది.
అది అనుకోవడంలోనే కలిగింది, అదే అనుకోవడంలోనే కలిగింది అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియపరిచినాడు. మళ్ళా ఇప్పుడు ఆయన అనుకోవడంలోనే కలిగింది అది. తర్వాత ఏమంటాడు, చేసిన తప్పుకు నేను 3 రోజులు నీవు ఆకలి దప్పికలతో ఉన్నావు కాబట్టి, బయటే నిరీక్షించావు కాబట్టి, ఆ తప్పుకు 3 కోరికలు కోరుకోమన్నాడు. చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన గొప్పవాడని, పెద్దవాడని, ఏమైనా నీకు 3 రోజులకు 3 కోరికలు కోరుకోమని చెప్పాడు. అట్లా ఒక్కసారి పశ్చాత్తాపడినట్టయితే మరలా ఆ పనిని తిరిగి చేయకుండా ఉంటామన్నమాట. కాబట్టి ఆయన యమధర్మరాజు ఈ రీతిగా మనకి ధర్మాన్ని ఉపదేశిస్తా ఉన్నాడు. తన అపరాధమునకు తెలియక జరిగినటువంటి అపరాధమునకు క్షమాపణ వేడుతున్నాడు అనమాట. అది తెలియకనే జరిగింది తన అపరాధం. తన అపరాధమునకు అది తెలియకనే జరిగినటువంటి అపరాధమునకు కూడా క్షమాపణ వేడుతా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు, ఇంతవరకు చదివిన వాక్యాలలో అతిథి సేవ ద్వారా తనకు శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇంతవరకు చదివినాము కదా, ఆ వాక్యాలతో అతిథి సేవ ద్వారా పైన జరిగింది. అతిథి సేవ, అభ్యాగతి సేవ అని. ఇట్లా అతిథి సేవ ద్వారా తనకు శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నాడు. అట్లాగే బాలుడని ఏమోయి అని సంబోధించలేదాడ. చిన్న బాలుడని ఏమోయి అని ఏమి సంబోధించలే. చిన్నపిల్లడు కదా, ఏరా ఏపా అని సంబోధించలే. గొప్పగానే భావించి క్షమాభిక్ష కోరినాడు. తర్వాత ఓ జ్ఞాని అని సంబోధిస్తా ఉన్నాడు. అంటే జ్ఞాన లక్షణాలు అక్కడ ఉన్నాయని తోచింది ఆయనకు కూడా. జ్ఞాన లక్షణాలు ఉన్నాయి కాబట్టి యజమాని లేడు కాబట్టి ఆయన ఆ గృహంలోకి ప్రవేశించలే. ఓ జ్ఞాని అని సంబోధించాడు. ఆయన జ్ఞానాగ్ని ప్రభావము చేత అగ్నిశిఖ వలె ప్రకాశిస్తున్నవాడై, ఆ జ్ఞానాగ్ని శిఖ వలె, ఆ అగ్ని శిఖము ఎట్లయితే ప్రకాశిస్తా ఉందో అంతటి జ్ఞానాగ్ని ప్రకాశిస్తా ఉందంట. తన శరీరం అంతా జ్ఞానాగ్నిలే కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞానాగ్ని ప్రభావం చేత అగ్నిశిఖ వలె ప్రకాశిస్తున్నవాడై నరలోకము నుంచి యమలోకమునకు అశరీర పద్ధతిగా చేరగలిగినటువంటి సమర్థుడు కాబట్టి, నరలోకం నుంచి యమలోకానికి అశరీర పద్ధతిగా చేరగలిగినటువంటి సమర్థుడు ఆయన నచికేతనుడు. ఆయనని జ్ఞానిగా గుర్తించాడు. ఆయనను యమధర్మరాజేమో జ్ఞానిగా గుర్తించాడు. గుర్తించి ఓ జ్ఞాని అని సంబోధించాడు. ఇంకా జ్ఞానికి వయోభేదము లేదు. జ్ఞానికి వయోభేదము లేదు. చిన్న పెద్ద అనేటువంటిది ఏమీ లేదు. అంటే 3 ఏళ్ళ 30 ఏళ్ళ అన్నది ప్రసక్తి లేదు ఆయనకు. జ్ఞానికి 30 ఏళ్ళ 3 ఏళ్ళ అనేది కాదు. 3 ఏళ్ళకే జ్ఞానం లభ్యమవుతుంది, 30 ఏళ్ళకు జ్ఞానం లభ్యమయ్యచ్చు. ఎప్పుడైనా ఆ జ్ఞాని అయి ఉంటాడు. అంటే జన్మతః జ్ఞాని కలిగి జ్ఞాని అయి ఉంటాడు. జ్ఞాన వృద్ధుడైనటువంటి వాడు 8 ఏళ్ల బాలకుడైనా కూడా నమస్కారార్హుడే. ఆ జ్ఞానవృద్ధుడైనటువంటి వాడు అది లేదా జ్ఞానవృద్ధుడైనటువంటి వాడు, జ్ఞానము బాగా కలిగినటువంటి వాడు 8 ఏళ్ల బాలుడైనా సరే, 8 ఏళ్ల బాలకుడైనా కూడా నమస్కారార్హుడే, నమస్కారానికి అర్హుడే. కాబట్టి అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి యమధర్మరాజు వారికి నమస్కరించారు. అట్లా అర్హుడు కాబట్టే అష్టదిక్పాలకులలో 8 దిక్కులలో కూడా ఒక దిక్కుకు అధిపతి అయినటువంటి యమధర్మరాజు వారికి నమస్కరించారు. నీకు మా నమస్కారము, సత్కారార్హుడవు నాయనా, నీకు మా నమస్కారము జ్ఞాని
సత్కారార్హుడవు, సత్కరించగలిగినటువంటి వాడవు నాయన నువ్వు. నీవు అతిథివి కాబట్టి షోడశోపచార పూజలను అందుకోవడానికి అర్హుడవు నువ్వు. నువ్వు మా అతిథివి, ఆ? పిలవకనే వచ్చినటువంటి వాడివి, మా అతిథివి కాబట్టి షోడశోపచార పూజలను అందుకోవడానికి నువ్వు అర్హుడవు. నా అపరాధమును క్షమింపుము, మరియు మా నమస్కారమును స్వీకరించుట చేత నిరాటంకముగా నాకు క్షేమమును కలిగించుము. నా యొక్క అపరాధాన్ని నువ్వు క్షమిస్తావు కాబట్టే నాకైతే మా యొక్క నమస్కారం స్వీకరించినావు కాబట్టే నిరాటంకముగా నాకు క్షేమమును కలిగించుము. నిజానికి క్షేమము అనేటువంటి ఆశీర్వచనం లభించేది అతిథి సేవ ద్వారానే. నా యొక్క సేవ ద్వారా నువ్వు అతిథివి, ఆ అతిథికి చేసేటువంటి సేవ ద్వారానే నిజమైనటువంటి క్షేమము అనేటువంటి ఆశీర్వచనము లభించేది కూడా ఆ అతిథికి సేవ చేయడం వల్లనే. ఎవరి ఇల్లైతే ప్రతిదినము అతిథి సేవ ద్వారా పావనమవుతూ ఉంటుందో, చూడు, ఎవరి ఇల్లైతే ప్రతిదినము అతిథి సేవ ద్వారా పావనమవుతూ ఉంటుందో వారి ఇంట ఎప్పుడూ కూడా అన్నపానాదులకు లోటు ఉండదు. చూడండి, చెలిమిలో నీళ్లు సలుతా అంటే ఊరుతాయన్నట్టు నలుగురికి పెడతా అంటే ఆడ కొద ఉండదంట. వారి ఇంట ఎప్పుడూ కూడా అన్నపానాదులకు లోటు ఉండదు అనేటటువంటి ఆశీర్వచనం పరమాత్మ అనుగ్రహిస్తాడన్నమాట. అటువంటి ఆశీర్వాదము పరమాత్మ అనుగ్రహిస్తాడు. అటువంటి అతిథి దేవోభవ, ఆ అతిథిని దైవంగా భావించి ఆరాధించి గౌరవించడం. ఇక ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందయ్యా అంటే, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, వారి ఇంట అన్నపానాదులకు ఎప్పుడూ లోటు ఉండదు. వారి ఇంట కలి ప్రభావమైనటువంటి ఆకలి అనేటటువంటి బాధ ఉండదు. ఈ కలి ప్రభావంతో ఉన్నటువంటి ఆకలి అనేటువంటి బాధ ఉండదు. అష్టదరిద్రములలో ఆకలి చేత బాధించబడుట అనేది ఒకటి. అష్టదరిద్రాలు అనుభవిస్తా ఉన్నాడంటే అష్టదరిద్రాలలో ఆకలి చేత బాధించబడేటువంటిది కూడా ఒకటి. అష్ట కష్టాలలో అది కూడా ఒకటి, ఆకలి బాధ. అష్ట కష్టాలు వచ్చినాయప్ప అంటే అష్ట కష్టాల్లో అది కూడా ఒక బాధ, ఆకలి బాధ. అట్టి ఆకలి చేత బాధింపబడేటటువంటి పరిస్థితి రాదన్నమాట. ఆ అతిథిని గౌరవించి, అతిథిని ఆరాధించి, అతిథికి ఆహార పానీయాలు సమర్పించి అట్టి వారికి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆయన నాకు క్షేమమును కలిగించుము, నీకు అతిథి మర్యాద ఎప్పుడైతే నేను గావిస్తానో అప్పుడే నాకు క్షేమమును కలిగేటువంటి విధానం ఉంది, కాబట్టి నాకు క్షేమాన్ని కలిగించు అని అడుగుతా ఉన్నాడు. ఇంకేం చేశాడు, 3 దినములు నా కొరకు నీవు వేచి ఉన్నావు కాబట్టి తత్పరిహారార్థమై నీకు 3 వరములు ఇస్తాను అన్నాడు. 3 దినాలు నా కొరకు నీవు వేచి ఉన్నావు కాబట్టి దాని పరిహారార్థము నీకు 3 వరాలు ఇస్తాను అని అన్నాడు. ఆయన ఆసిహి పూర్వకమైనటువంటి ఆశీర్వచనాలని అర్పిస్తున్నాడు. ఆ ఆశీర్వచనాలను అర్పిస్తూ యముడు ఏం చెప్తున్నారు, పైగా తత్పరిహారార్థమై 3 వరములు ఇస్తాను, నీకు ఇష్టమైన వాటిని కోరుకొనుము అనేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు.
నేను 3 రోజులు నీకు ఇబ్బంది కలిగించాను కాబట్టి నువ్వు 3 వరాలు కోరుకో, నీకు ఇష్టమైనటువంటి వాటిని కోరుకో అనేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. వరములను ఇవ్వగలిగేటటువంటి దివ్యత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన వరాలు ఇచ్చేటువంటి సత్తా ఆయనకుంది, ఆ దివ్యత్వం ఆయనకుంది. అయినప్పటికీ ఏమాత్రము అహంకారము పొడచూపనివ్వకుండా అభ్యర్థనగా చెప్తా ఉన్నాడు. ఆ వరాలు ఇచ్చేటువంటి సత్తా కలిగినటువంటి వాడైనా కూడా ఆయన ఏమాత్రం కూడా అహంకారం అనేటువంటి దాన్ని పొడచూపనేటువంటి ఇవ్వకుండా తన మదిలో నేను ఇవ్వగలిగేవాడిని కదా, నువ్వు కోరేవాడిని కదా అనేటువంటి భావన లేదాడ. అటువంటి అహంకారం ఏమాత్రం కూడా తన దగ్గర లేకోకుండా అభ్యర్థనగా చెప్పాడు, కోరుకో నాయనా అని. నాయనా కోరుకో 3 వరాలు అని. అష్టదిక్పాలకులలో ఒకడే ఉన్నప్పటికీ ఈ అష్టదిక్పాలలో జగత్తంతా నడిపించేటువంటి వాటిలో ఒకడే ఉన్నటువంటి దక్షిణం ఉంటాడు ఈయన యముడు, దక్షిణ దిక్కరుడు యముడు కదా. ఇట్లా అష్టదిక్పాలకులలో ఒకడే ఉన్నప్పటికీ ఈ సృష్టి మొత్తం మీద ఏ వరాన్నైనా అనుగ్రహించగలిగేటువంటి సమర్థుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నా వరం కోరుకోగాక ఆ వరాన్ని ఇచ్చేటువంటి సమర్థత ఉన్నవాడై అయినప్పటికీ ఆయన వరం ఇస్తాను అని చెప్పే విధానం కూడా అభ్యర్థనగా ఉన్నదే గాని స్వీకరించు, నేను ఇస్తాను నాయనా అనేటువంటి అభ్యర్థనగా, ఇదిగో పట్టు, ఇదిగో తీసుకో, ఇచ్చినా పో అనేటువంటి భావన కాకోకుండా ఆయన వరం ఇస్తాను అని చెప్పేటువంటి విధానం కూడా ఎట్లుంది, అభ్యర్థనగా ఉన్నదే గాని అది అహంకారపూర్వకమైనటువంటి వచనంగా లేదన్నమాట. అది అహంకారపూర్వకమైనటువంటి వచనంగా అయితే లేదు. కాబట్టి మనము ఎప్పుడైనా ఇందులో నుంచి గ్రహించవలసిన సారం ఏమిటి అంటే మనకు విశేష భావంగా మనకు తెలియపరుస్తున్నారు చూడండి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇందులో నుంచి మనం గ్రహించవలసింది, మనం తెలుసుకోవాల్సింది సారము ఏమిటి అంటే నిరంతరాయముగా నీవు అహాన్ని నిర్మూలించాలి. ఎల్లప్పుడూ నిరంతరాయంగా కూడా నీవు అహాన్ని నిర్మూలించాలి. ఆ అహాన్ని నిర్మూలించే విధానము ఆ యమధర్మరాజు గారి యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ యమధర్మరాజు గారి యొక్క మాటలు, అంతటి అష్టదిక్పాలకుడై కూడా ఆ యముడు ఎంత వినయ విధేయతలతో, ఎంత అనుకోగా చిన్నపిల్లవాడనేటువంటి భావన కాకోకుండా జ్ఞాని అనేటువంటి భావన చేత ఆ యమధర్మరాజు గారి యొక్క మాటల ద్వారా మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తా ఉంది చూడండి. ఆయన సమవర్తి, సర్వజీవుల ఎడల సమవర్తి అయి వ్యవహరించేటటువంటి వాడు, అనంత బల సంపన్నుడై ఉండి, ఆయన అనంత బల సంపన్నుడై ఉండి కూడా అందరికీ మృత్యుదేవత అనేటటువంటి రూపంలో భయాన్ని, భీతిని కల్పించేవాడైనప్పటికీ బా యముడా స్వామి నన్ను తీసుకుపోతాడు అనేటువంటి భయము, ఆ మృత్యుదేవతగా ఉన్నాడు. అందరికీ కూడా అనంత బల సంపన్నుడై ఇంతింత అని చెప్పేదానికి వీలు లేనంత బలమైన కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి బలం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అందరికీ మృత్యుదేవత అనేటువంటి రూపంలో భయాన్ని, భీతిని కల్పించేవాడైనప్పటికీ, మరణ భయాన్ని కలిగించేటువంటి సమర్థుడై ఉన్నప్పటికీ ఆయన 8 సంవత్సరాల బాలుడైనటువంటి నచికేతుడిని అభ్యర్థిస్తున్నాడు, వేడుకుంటా ఉన్నాడు. నాయనా ఏమని వేడుకుంటాడు? నాయనా నీవు 3 వరములు కోరుకొని నన్ను ఈ పాప ఫలములో నుంచి విముక్తుడిని చెయ్యి. తనేం చేశాడా? చేయని దానిని కూడా గుర్తించాడు, ఇది నా పొరపాటే కదా అని. ఇదేం నా పొరపాటు, ఏం నాకు చెప్పొచ్చినావా నువ్వు అనే మాట రాలే ఆడ.
కదా. నన్ను ఈ పాప ఫలములో నుంచి విముక్తుని చేయి, ఈ అపరాధముల నుంచి విముక్తుని చేయి, నా పరోక్షములో జరిగినటువంటి అపరాధములో నుంచి నన్ను బయటపడేయి. ఆ? నాకు పరోక్షంగా జరిగిపోయింది అది. నా పరోక్షంలో జరిగినటువంటి అపరాధములలో నుంచి నన్ను బయటపడేయి అనేటటువంటి అభ్యర్థన చేస్తున్నాడు. కాబట్టి మన వద్ద అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి యొక్క ప్రభావము మన మీద ఉన్న అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, ధనలక్ష్మి, దానలక్ష్మి, గృహ ఐశ్వర్యలక్ష్మి, అది బల లక్ష్మి, ఇట్లా ఆ 8 లక్ష్ములు ఉన్నాయి కదా. అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి యొక్క ప్రభావం మన మీద ఉన్న ఆ అష్టలక్ష్ముల యొక్క ప్రభావం చేత అహం బలపడుతుంది ఎవరికైనా కానీ. ఈ 8 లక్షల్లో 1 లక్ష్మి ఉన్నా సరే అహం అనేది బలపడుతుంది ఎవరికైనా. కానీ ఈ సత్యాన్ని గ్రహించాలి. అలా గ్రహించి మీరు ఆ అహానికి స్థానం లేకోకుండా చేసుకోవాల. ఆ విధమైనటువంటి విధానాన్ని, ఆ సత్యాన్ని గ్రహించి మీరు కూడా ఆ అహానికి స్థానం లేకోకుండా చేసుకోవాలి. అన్ని ధర్మ విషయాలని ఒకే చోట సంగ్రహముగా చెప్తుండడం మానవ జీవనమును దివ్యత్వానికి అనుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటిది మనకు క్వశ్చన్ కలగాల. అన్ని ధర్మ విషయాలని ఒకే చోట సంగ్రహముగా చెప్తుండడం మానవ జీవనమును దివ్యత్వానికి అనుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటటువంటి మార్గాన్ని సూక్ష్మంగా సూచిస్తోంది ఇది. ఈ ఉపనిషత్తు చాలా విలువైనటువంటిది. ఈ దృష్టితో మనము ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూ ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని దాని అంతర్భావ గర్భితమైనటువంటి దివ్యత్వాన్ని మనము అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాల. చూడండి, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం కదా, ఇటుకి 2 రోజుల కాలము 3 రోజుల కాలం అయింది. ఈ గ్రంథములో మనం వినేటప్పటికీ ఆ విన్నది తెలియబడి స్థిరంగా తెలుసుకునేటువంటి స్థితిగా ప్రతి వాక్యాన్ని కూడా దాని అంతర్భావ గర్భితమైనటువంటి దివ్యత్వాన్ని మనము అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాల. ఈరోజు విన్నదానికి మనకి ఏమి ఫలితము, ఆ ఫలితాన్ని మనము అందిపుచ్చుకోవాలి. అదే మనం సినిమా పోతాం అనుకో, సినిమా అంతా చూస్తాం. సినిమాలో ఏది అందిపుచ్చుకోవాలి మనము? ఆ హీరోయిజాన్ని, ఆ నిజాయితీని, ఆ నీతిని మనం అందిపుచ్చుకోవాలి. విలన్ విజయాన్ని, ఆ విలన్ చేసేటువంటి పరికరాలు అవి కాదు మనం అందిపుచ్చుకోవాల్సింది. అట్లా ఇక్కడ మనము ఏదైతే సత్యమైనటువంటిది, ఏదైతే నిజం, ఏదైతే అహంకారం నిర్మూలమయ్యేటువంటి విధానాన్ని మనము అందిపుచ్చుకోవాలి వీటిలో. అప్పుడు శిశువు నచికేతుడు యముని సత్కారమునకు సంతృప్తి చెంది ఈ విధముగా వరములు అడుగుచున్నాడు. ఓ వైవస్వత అని పిలిచినాడు. ఓ వైవస్వత అని పిలిచినప్పుడు అలాగేనా అడిగేది? అలాగే అడిగాడా? అలాగేనా అడిగేది? ఓ వైవస్వత అన్నాడా? అలాగేనా అడిగేది? అలాగే అడిగాడా అంటే అభ్యర్థించాలి కదా గురువుగారు. శిష్యుడు ఏమంటున్నాడు? అభ్యర్థించాలి కదా గురువుగారు. ఆ భావం మీలో కలగడము లేదే? ఓ ఓ వైవస్వత అంటాడనవే, అలాగైనా అడిగేది? అలా అడిగింటాడా ఆయన? అప్పుడు ఏమంటాడు ఇక్కడ? అభ్యర్థించాలి కదా గురుదేవా.
అని అంటారు. ఆ భావం మీలో కలగడం లేదే, అభ్యర్థించేటువంటి భావం నీలో కలగలేదే, మామూలుగా చదువుకు పోతున్నారు. మామూలుగా మీరు చదువుకుపోతున్నారు కానీ న్యూస్ పేపర్ చదివినట్లు సరిగ్గా చదవండి. మామూలుగా మీరు ఎట్లా చదువుతున్నారంటే న్యూస్ పేపర్ చదివినట్లు చదువుతున్నారు కానీ దాన్ని భావనారూపంగా సరిగ్గా చదవండి. అలాగే గురువుగారు అని ఒప్పుకుండే. ఎవరు ఇక్కడ జరిగేటువంటిది మీరు మేము అనుకో. ఇక్కడ సంభాషణ మీరు మేము మాకు మీకు సంభాషణగా ఉందంతే. అక్కడ అలాగే గురువు గారు అనేటువంటి మాట గాని అలాగైనా చదివేది అందించేటువంటి వాళ్ళు ఇక్కడ గురు శిష్యులే. వారి కథ ఇక్కడ జరుగుతా ఉంది. ఎవరి కథ? నచికేతుని యముని కథ జరుగుతా ఉందంతే. ఇప్పుడు అలాగే అడుగుతున్నాడు. శాంత సంకల్ప సుమనా యథా స్యాద్ వీతమన్యుద్గౌతమో మా అభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివేదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. ఓ మృత్యుదేవా, ఇది సంభాషణ అంటే. ఓ వైవస్సుత అని అడుగుతాడా? అట్లా అడిగింటాడా? ఓ మృత్యుదేవా, నీవు వరములు నాకీయదలచినచో, నీవు వరాలు నాకీయాలనుకుంటే మా తండ్రి యగు గౌతముడు శాంతించినటువంటి సంకల్పములు గలవాడుగా ఉండుగాక. నీవు వరములు నాకీయదలచినావు అనుకుంటే మా తండ్రి యగు గౌతముడు శాంతించిన సంకల్పములు గలవాడుగా నుండుగాక. నా యందు ప్రసన్న హృదయుడగుగాక. నా యందు ప్రసన్న హృదయుడు అగుగాక. నీ చేత తిరిగి ఇంటికి పంపబడి నన్ను చూచి ఈ బాలకుడు నా పుత్రుడేనా సుమి? నీ చేత తిరిగి ఇంటికి పంపబడిన నన్ను చూచి ఈ బాలకుడు నా పుత్రుడేనా సుమి అని అతనికి జ్ఞాపక శక్తి కలిగి ఉండునటులా అనుగ్రహింపుము. దీనినే నీవు ఇచ్చేదనన్న మూడు వరములలో మొదటి వరముగా కోరుకొనుచున్నాను. ఇది మొదటి వరము స్వామి. ఇది కోరుతా ఉండేది మొదటి వరం కోరుకుంటా అన్నాడు. ఇన్ని ఏమని కోరుకున్నాడు? నా తండ్రి గారిని గౌతముడు శాంతించి గలవాడు నుండుగాక. నా యొక్క హృదయముడు కాక నీ చేత తిరిగి ఇంటికి పంపిరబడిన నన్ను చూచి ఈ బాలకుడు నా పుత్రుడే సుమి అని అతనిని జ్ఞాపక శక్తి కలిగి ఉండునట్లుగా అనుగ్రహింపము. దీనిని మొదటి కోరిక కోరినాడు. అప్పుడు వ్యాఖ్య ఇక్కడ ఏమి? నచికేతుడు యముని సత్కారమునకు సంతృప్తి చెంది ఈ విధముగా వరములు అడుగుతున్నాడు. ఆ నచికేతుడు ఆ యముని యొక్క సత్కారమునకు సంతృప్తి చెందినాడు. చెందిన తర్వాత ఈ విధంగా వరాలు అడుగుతా ఉన్నాడు. ఏమని? ఓ వైవస్వత, నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తర్వాత నన్ను గురించి చింతించుచుండును. కావున ఆ చింతన లేకోకుండా, నా తండ్రి ఎటువంటి చింతన లేకోకుండా ప్రసన్న చిత్తములో ఉండునట్లుగా అనుగ్రహింపుము. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి స్థితిగా అనుగ్రహించు. మరియు మీరు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి ప్రేమతో మాట్లాడినట్లు అనుగ్రహింపు. నా తండ్రిని సంతోషపెట్టుటయే నాకు ముఖ్యము అని నచికేతుడు తన తండ్రి యందు భక్తి శ్రద్ధలు కలవాడై అడిగిన మొదటి వరమునకు యముడు సంతోషించెను. మొదటి
కోరిక కోరినప్పుడు ఆ భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడైనటువంటి తండ్రి యందు నచికేతుడికి ఎంత భక్తి ఉంది అని ఆ అడిగినటువంటి మొదటి వరానికి యముడు సంతోషించినాడు. తన గురించి వరం కోరలేదు కదా. చూడు తన ఆడే గురించి కోరలే ఎంత కోరలే. జ్ఞాని దానికి. దీనికి విశేష వాక్య. నచికేతుడు ఏం చేశాడు? ఒక వరం అడిగాడు. ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏమడుగుతాము? ముందు నా సంగతి ఏమిటో చూడండి బాబు అంటాం. ముందు నాకేమిస్తావు అని అంటాం కదా. సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటటువంటి దాని చేత ప్రేరేపితమై సర్వజీవులు కూడా అన్నీ కూడా స్వసుఖం, తన సుఖానికి. సంజీవ్ వారి లేదో చెప్పాలని అలో అంటున్నాడు, మీరు గమనించట్లేదు చూడండి. ఇప్పుడు ప్రపంచం ఎట్లుందంటే వీళ్ళు కోరుకోకుంటే మనల్ని బాగుండాలని అసలు తల్లిదండ్రులు చంపకొట్టే మేలు కదా. ఇప్పుడు వారు సంపాదించిన దానికోసం నా కొడుకు అన్నాళ్ళు ఉన్నాయి ఇదని చంపకుంటే మేలు కదా. తేడా ఎక్కడొచ్చి వాళ్ళ ఆశీర్వాదం ఎట్లన్నా వీళ్ళేంది దీనికి అడ్డమై ఉన్నారు, దాన్ని తొలగించుకున్నావా? తల్లిదండ్రులు కోరుకోకుంటే మానలే వాళ్ళు నిసాటుకునేకుండా మమ్మల్ని బతికితే చాలు, చేయకుంటే మేలు అంతే. అట్లుందంట. అట్లా విశేష వాక్య. నచికేతుడు ఏం చేశాడు? ఒక వరం అడిగాడు. ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏం అడుగుతాము? ముందు నా సంగతి ఏమిటి చూడండి బాబు అంటాం. అట్లా సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటటువంటి దాని చేత ప్రేరేపితమయ్యి మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఓ జ్ఞాని ఏమంటున్నాడు? ఇక్కడ ఓ జ్ఞాని అని ఈ నచికేతుడిని ఎందుకు సంబోధించారో ఇప్పుడు ఈ మొదటి వరము అడగడంతోనే మనం తెలుసుకోవాలి. ఇంకా ఎటువంటి జ్ఞాని లక్షణాలు కలిగినటువంటి వాడు ఈయన అని ఆ మొదటి వరం ఎప్పుడైతే అడిగేకి మొదలు పెట్టాడో అప్పుడే ఆ జ్ఞాని అని ఎందుకు పిలిచాడో యముడు అనే విషయం మనకు ఇక్కడ తెలుసుకోవాలి. అర్థమైందా అని అర్థం చేసుకోవాలి మనం. ఇటువంటి వాడు కాబట్టి ఆయన జ్ఞాని అని పిలవగలిగినాడు. ఇక తన నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు. తను నిజానికి తండ్రి చేత బాధింపబడి పంపబడ్డాడు. మా నాయన ఈ మాట నిండబట్టి కదా నేను ఇక్కడికి వచ్చాను అని భావన ఆయనకు ఉందా? అదేమన్నా మా నాయన చేతనే కదా, నీ వల్లనే ఇదంతా జరిగిందని ఏమన్నా కోపం ఉందా? తను నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు ఆడికి, యమలోకానికి. కానీ మొట్టమొదట తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షిస్తా ఉన్నాడు. నా కొడుకు ఇట్లా పోయిననేది మొదలో ఉంటుంది కదా అన్నమాట, ఆడిన మాట తప్పేటువంటి లోకం కాదు కదా అది. ఏ మాట అనిందో ఆ మాట శిరస జరగాల్సిందే. అట్లా మరి మొట్టమొదటి తండ్రి యొక్క క్షేమాన్ని ఆయన ఆకాంక్షించాడు, కోరినాడు. తనకు ఆయన తండ్రి మాత్రమే కాకుండా తపస్వి గురువుగారు కూడా, తనకు ఆయన తండ్రి మాత్రమే కాకుండా తపస్వి ఆయన గురువుగారు కూడా ఆయన యొక్క అనుమతి వల్లనే ఆ యమాలయమునకు రాగలిగాడు. తండ్రి యొక్క అనుమతి వల్లనే కదా యమాలయానికి రాగలిగాడు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నచికేతుడు మొట్టమొదటి వరాన్ని ఏ దిశగా కోరాడంటే తన గురువు గారు సంతోషముగా ఉండాలి, అంతేకాకుండా తన ఎడల
వ్యాఘ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి. ఎప్పుడు కూడా నా మీద కోపమైనటువంటి భావాన్ని లేకోకుండా చూడల్లా నా గురువు గారు నన్ను. ఆయనకి ఎప్పుడు నేను కోపం వచ్చేటువంటి పనులు చేయకూడదు. అంతేకాకుండా తన ఎడల వ్యాఘ్రత. వ్యాఘ్రత అంటే కోపం. వ్యాఘ్రం అంటే పులి కదా. ఆ యొక్క పులి లక్షణాలు, ఆ కోప లక్షణాలు, ఆ క్రూర లక్షణాలు రాకోకుండా చూసుకోవాలా. వ్యాఘ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి. ఆ వరము కోరే విధానం కూడా ఎలా అడిగాడో చూడండి. ఆయన అభ్యర్థించాడు వరములు కోరుకోమని. ఆయన కోరుకోమని చెప్పాడు కాబట్టి ఈయన కోరికలు కూడా ఎంతో వినయశీలి అయి అభ్యర్థించాడు. ఇది చాలా ముఖ్యం. కోరే విధానం కూడా ఆర్డర్ వేసినట్టు ఉండకూడదు. ఆర్డర్ వేసినట్టు ఉండకుండా వినయంగా కోరే విధానం కూడా మదికి మనకు తోచి ఉండాల. మనము తమిళ్లో ఒక మాట అంటారు స్వామి, ఆ ఎరపులకు పోటు ఎరాళ్ళు వెళ్ళకుండా తిమింగళం పుడికినున్నా అంటారు. చిన్నగా వినయముతోని ఎంత చిన్నగా వేసి ఎంత పెద్ద వాక్యాన్ని గ్రహిస్తా ఉన్నారు చూడండి అక్కడ. అది నువ్వు మాకు తెలుగులో చెప్పాలా. స్వామి ఇప్పుడు చిన్న పులుగా ఉంది కదా, పులుగు గాఢ పులుగు అంటారు, దీన్ని ఎర పులుగు అంటారు. బురదకు ఇది అంటే లేదంటారు కదా మనం. కుమ్మరి పురుగు అంటారు దాన్ని. ఆ పులుగు వేసి ఏం పెడతా ఉన్నారు, పెద్దని పెట్టుకుంటాడు, దాన్ని వేసి ఇంకొకటి పెడతాడు అన్నట్లు ఈ యొక్క వినయశీలతోని ఈ 3 గుణాలని వాడు బాగుండాలా, మనం పోయిన తక్షణం ఇట్లా ప్రవర్తించాలి, ఆ వ్యాఘ్ర రూపం అంతా చల్లారాలని ఈ పుణ్యాత్మ దగ్గర అడుగుతా ఉన్నాడు రచికేత. మనము పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోండి అని అడిగేటప్పుడు కూడా మనలో అహం వ్యక్తం అవుతుంది కదా. మీకు ఏమేం కావాలో మీరు కోరుకోండి అనేటువంటి మాట మన దగ్గర పిల్లలకు ఏం కావాలా, ఇప్పుడు పటాకులు కావాలా, వీళ్ళ పండుగ వస్తే పరిస్థితులే కావాలా, ఇట్లా అడుగుతారనుకో. బంధువులు కూడా వచ్చింటారు, ఎవరికి ఇది 100 బట్టి ఇది 50 బట్టి అనేటువంటి అహంకార రూపంగా. చూడు, మనము పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోండి అని అడిగేటప్పుడు కూడా మనలో అహం వ్యక్తం అవుతుంది. చూడండి, అది కరెక్ట్గా మనం పరీక్ష చేసుకోవచ్చు. ఇచ్చేవాడిలో నాదనేటటువంటి అహం పనిచేస్తుంది. ఆ ఇచ్చేవాడిలో నాది అనేటువంటి అహం పనిచేస్తుంది. అడిగేవాడు కూడా అధికారంతో అడుగుతున్నాడు కదా. అడిగేవాడు కూడా నాకు ఇదే కావాలనేటువంటి అహంకారంతో అడుగుతున్నాను, హక్కుగా అడుగుతున్నాను అనుకుంటాడు అనమాట. అడిగేవాడు కూడా అధికారంతో అడుగుతున్నాను, హక్కుగా అడుగుతున్నాను అని అనుకుంటాడు. అక్కడ అహమే, ఇక్కడ అహమే. ఇచ్చే వారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే ఉంటుందో, అవి 2 ఇక్కడ ఉన్నాయి, యమునిలోను నచికేతంలోను. ఇచ్చేవారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే ఉంటుందో ఇద్దరిలోనూ దివ్యత్వం రాణిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరందరూ ఏం చేస్తూ ఉంటారు? మీరందరూ ఇంట్లో గృహస్థులుగా మీరు సాధారణంగా రోజు చేసే పని ఏమిటంటే, ప్రతిరోజు మీరందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మీరందరూ ఇంట్లో గృహస్థుగా మీరు సాధారణంగా రోజు చేసే పని ఏమిటి అంటే, అన్నం వండుతారు. మీ భార్య పిల్లలు, మీ భర్త గారు అందరూ కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా గృహిణి యొక్క స్థానంలో ఉన్నటువంటి భార్య గారు అందరికీ ఆహార సేవలను అందిస్తూ ఉంటుంది. వారికి అన్ని వడ్డిస్తారన్నమాట. ఇంట్లో ఉండేటువంటి గృహిణి ఏం చేస్తుంది? ఆ తల్లి అందరికీ ఆహారాన్ని వండుతుంది. ఆ వండినటువంటి దాన్ని అందరికీ కూడా వడ్డిస్తుంది. వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి? తినేటప్పుడు ఎలా ఉండాలి? చూడండి, ఆ వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి, తినేటప్పుడు ఎలా ఉండాలి?
ఒక సేవను అందించేటప్పుడు ఎలా అందించాలి అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చే చేయి నాది అనే అహం ఉండకూడదు అక్కడ. నేను వేస్తా అంటే నీ తట్లేకి నువ్వు తింటాండవు అన్నట్లుగా ఉండకూడదు. ఇచ్చే చెయ్యి నాది అనేటువంటి అహం ఉండకూడదు. చేసేవాడును నేనే చేస్తున్నాను అనే అహంతో చేయకూడదు. అలా గనుక చేసావనుకో అప్పుడు ఈశ్వరానుగ్రహానికి దూరం అవుతావు. అట్లా నేను చేస్తున్నాను, నేను పెట్టినాను, ఇదంతా నా వల్లనే అనేటువంటి అహంకారం ఏర్పడింది అనుకో, ఆ ఈశ్వర యొక్క అనుగ్రహానికి దూరం అవుతావు. ఆయన అనుగ్రహం నీకు ఉండదు, దానికి దూరం అవుతావు. సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాలి. పెట్టేవాళ్ళే కాకుండా తీసుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం పోయేటువంటి పెన్నెళ్ళ కార్యాలలో కానీ ఇప్పుడు జరిగే కార్యాల్లోనేమో మనమేమో అది ఇస్రాకుంటే పట్టుకొని 2 చేతులనేమో వినయంగానే పట్టుకుంటా ఉన్నాం. వాడు వేసేవాడు ఎడమ చేత్తో ఒకటి కుడి చేత్తో ఒకటి వేస్తాంటాడు మన మన ఇస్రాకుల్లోకి. వాడు లేబర్ తీసుకుని వచ్చింటాడా, అయినా కానీ భావం అయితే అట్లుండదు. వాడి పని అయిపోవాలనేట్లుగా వాడు ఎడమ చేత్తో పట్టిస్తాడు, కుడి చేత్తో ఉంటుంది. మనమేమో 2 చేతులతో పట్టుకుంటాం వినయంగానే. అటువంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు జరిగే కార్యక్రమాల్లో, ఆ బఫే అనేటువంటి దాంతో. అట్లా సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదముగా ఆ సేవలను పొందాలి. కానీ భౌతికమైనటువంటి ఐహికమైన సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. స్వీకరించే విధానం కూడా, ఆ సేవను పొందే విధానం కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాల. కానీ భౌతికమైనటువంటి ఐహికమైనటువంటి సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. ఈ రకముగా ఒకరి ఎడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగ్రహించేటటువంటి ప్రతిక్షేపణ చేసుకోవాల. ఈ రకంగా ఒకరి ఎడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగ్రహించేటటువంటి అట్లా అనుమతి కలిగేటువంటి స్థితిగా ఒకరికొకరు ప్రతిక్షేపణ చేసుకోవాల. ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే అనుభూతము ఉనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవ సంబంధాలని కలిగి ఉంటాడో, ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే అనుభూతము ఉనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవ సంబంధాలని కలిగి ఉంటాడో అప్పుడు ప్రతి చోట మానవుడు దైవస్వరూపుడిగా మారిపోతాడు. అప్పుడు ప్రతి చోట మానవుడు దైవస్వరూపంగా మారిపోతాడు. నువ్వు దైవీ భావనలోకి మారిపోతావు. నువ్వు ఎట్టుంటావు? ఆ దైవీ భావనలోకి మారిపోతావు. ప్రతి చోట నేను అన్న స్థానములో ఆ ఈశ్వరుడు వచ్చి కూర్చుంటాడు. ప్రతి చోట కూడా నేను అన్నటువంటి స్థానంలో ఆ ఈశ్వరుడు వచ్చి కూర్చుంటాడు. ప్రతి చోట నేను అన్న స్థానంలో అహంకార పూరిత నేనును తొలగించేస్తాడు. ఆయన వచ్చి కూర్చొని అక్కడ నేను అనేటువంటి అహంకార పూరితమైనటువంటి వాటిని తొలగించేస్తాడు. ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షముగా అందులో ప్రతిపాదించాలన్నమాట. ఆ ఈశ్వరుణ్ణి, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణి అక్కడ మనం ప్రత్యక్షంగా అందులో ప్రతిపాదించాలన్నమాట. అంతేకాకుండా ప్రతిక్షేపించాలి. నేను అన్న ప్రతి చోట ఈశ్వరుడిని పెట్టడం అభ్యాసం చేసుకోవాలి. అదే ఈశ్వరుడు సద్గురు మూర్తి. నాది ఏమీ కాదు, నేను ఏమి చేయువాడను కాను, నేను చేయలేదు, ఆ గురుమూర్తే నడిపిస్తా ఉన్నాడు. సర్వము గురుమూర్తి యొక్క స్థితే, ఏం చేయాలో చేపిస్తా ఉన్నాడు. అందువల్లనే ఇద్దరు కూడా వినయశీలురై ఉన్నారు.
అట్లా నేను పుచ్చుకోలేదు, ఆ గురుమూర్తే అనేటువంటి భావన. ఈ యమధర్మరాజు వినయశీలి అయి అభ్యర్థిస్తా ఉన్నాడు. తీసుకునేటువంటి నచికేతుడు కూడా తన కొరకు కాకుండా తన గురువు అయినటువంటి తన తండ్రి అయినటువంటి వాచస్రవుని వాజస్రవసుని వాజస్రవసునికి ఆ వారికి క్షేమం కోరి, ఆ తండ్రి గారైనటువంటి వాజస్రవసునికి యొక్క క్షేమం కోరి మొదటి వరాన్ని కోరాడు ఈ విధంగా. ఇక తర్వాత యథా పురస్తాద్భవితా ప్రతీత ఔద్దాల కిరారుని నిర్మత్ ప్రసృష్టం సుఖఘుం రాత్రి శైత వీతమన్యు త్వాం దదృశ్యువాస్మృత్యుముఖాత్ ప్రముక్తం. ఇక్కడ ఈ శ్లోకానికి తాత్పర్యం ఇప్పుడు జరిగినటువంటిది 11వ శ్లోకం. నచికేతుడు అడిగిన ప్రథమ వరమునకు అంగీకారమును మృత్యుదేవత యొసంగుచున్నది. ఆ నచికేతుడు అడిగినటువంటి ఆ ప్రథమ వరము అంటే మొట్టమొదటి వరము, ఆ వరానికి అంగీకారము మృత్యుదేవత యొసంగుతా ఉన్నాడు. ఎవరు మృత్యుదేవత? యముడు. నీవు నన్ను కోరిన ప్రకారము నీవు నన్ను కోరిన ప్రకారము నీ ఇది వరకు నీ తండ్రి ఎట్టి ప్రేమ కలిగి ఉండినో, నీ మీద ఇంతకు ముందు ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో అట్టి ప్రేమనే ఇక మీద కూడా నీ యందు కలిగి ఉండగలడు అని ఆశీర్వదించాడు. నా అనుగ్రహం వలన మనస్సునందెట్టి వ్యాకులత లేక సుఖంగా రాత్రిళ్ళు నిద్రించగలడు. నా యొక్క అనుగ్రహం వల్ల మనస్సునందు ఎట్టి వ్యాకులత, నా కొడుకు బాయనే, నా కొడుకు యమలోకానికి వేయాడనేటువంటి భావన, చింతన అనేది ఏమీ లేకోకుండా, ఆ వ్యాకులత లేకోకుండా సుఖంగా రాత్రి వేళ బాగా హాయిగా నిద్రించగలడు. మృత్యు ముఖము నుండి విడవబడినటువంటి నిన్ను గాంచి క్రోధము లేనివాడై శాంత చిత్తుడై ప్రీతితో నుండగలడు. ఎప్పుడైతే ఈ మృత్యుముఖం నుండి, ఈ యమలోకం నుండి నువ్వు విడవబడినప్పుడు, నిన్ను చూసినప్పుడు ఆయన అప్పుడు క్రోధం లేకోకుండా శాంతంగా నీవే ఈయనే నా కుమారుడు అనేటువంటి రీతిగా అప్రీతి కలిగేటట్టుగా ఉంటాడు అని తెలియపరచ తాత్పర్యంలో వ్యాఖ్య చెప్తున్నాడు ఇక్కడ. ఓ నచికేతుడా, ఆరుని పుత్రుడగు ఉద్దాలకుని పేరుగల నీ తండ్రి, ఆయన ఆరుని పుత్రుడంట, ఆరుని పుత్రుడగు ఉద్దాలకుని పేరుగల నీ తండ్రి పూర్వము నీ ఎందెట్టి ప్రేమతో ఉండెనో, ఇక ముందున అట్టి ప్రేమతోనే నిన్ను చూచును. నా అనుగ్రహం వలన అతడు శాంత చిత్తుడై రాత్రులందు సుఖముగా నిద్రిస్తాడు. నీవు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను కూడా గుర్తించి కోపం లేకోకుండా ప్రేమపూర్వకంగా నిన్ను ఆదరించును అని తెలియపరిచా. దీనికి విశేష వాక్య కూడా తెలియపరుస్తా ఉన్నారు. ఇందులో 4 రహస్యాలను చెబుతున్నారు ఆయన. ఈ విశేషంగా మనం విచారిస్తే ఇందులో 4 రహస్యాలను చెప్తా ఉన్నారు ఆయన. వరము ఇవ్వడమే కాకుండా చూడండి ఎంత గొప్పగా చెప్పారో. వరం ఇచ్చేదే కాకుండా ఎంత గొప్పగా వివరించి చెప్తా ఉన్నాడు. మానవులందరిలోకి కూడా నిద్ర పట్టని వారు ఉన్నారా లేరా? మానవులందరిలో కూడా నిద్ర పట్టని వారు ఉన్నారా లేరా? ఉన్నారు. ఉన్నారు. ఆ నిద్ర దేవత ఈ మృత్యుదేవత ఆధీనంలో ఉంటుంది. ఆ నిద్రదేవత ఈ మృత్యుదేవత ఆధీనంలో ఉంటుంది.
నిద్ర పట్టని వారు కొంతమంది ఉన్నారు. ఊరికే లేచి కూర్చుంటూ ఉంటారు. నిద్ర పట్టక ఊరికే లేచి కూడా కూర్చుంటా అంటారు. ఊరికే కలత నిద్ర, ఊరికే కలత నిద్రపోతూ ఉంటారు. ఏదో మదిలో ఒకటి ఏదైనా తగిలిందనుకో, దాంతో కలత చెంది నిద్రపోకుండా ఉంటారు కదా. కారణం ఏమిటి? కలత నిద్ర ఊరినే కలత నిద్ర నిద్రపోతూ ఉంటాడు. దీనికంత కారణం ఏమిటంటే మరణ భయ సమానమైనటువంటి కళలు వస్తుంటాయి అన్నమాట. మరణం చెందేటువంటి భయంకరమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. ఆ మరణ భయ సమానమైనటువంటి కళలు ఎప్పుడైతే ప్రస్ఫుటమైనటువంటి బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధుల మీద చూపిస్తాయో, మరణ భయ సమానమైనటువంటి కళలు ఎప్పుడైతే ప్రస్ఫుటమైనటువంటి బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధుల మీద చూపిస్తాయో, అప్పుడు నీ నిద్ర భంగమైపోతుంది. కారణం ఏమంటే మేల్కొంటే తప్ప ఆ కళ యొక్క ప్రభావం పోదు కాబట్టి. అది మేల్కుంటే ఆ ప్రభావం పోతుంది, మేల్కోకపోతే ఆ ప్రభావం అట్టే ఉంటుంది. పూర్తిగా ఎరుకను పొందితే తప్ప ఆ కళ యొక్క ప్రభావము పోదు కాబట్టి, పూర్తిగా జాగ్రత్తలోకి వస్తే తప్ప ఆ కళ పోదు కాబట్టి, అది కళ అని, ఇది అబద్ధమని నిర్ణయం నీకు కలుగుతుంది. అప్పుడు ఇది కళ ప్రభావంతో ఇదంతా తోచింది అనేది ఎప్పుడు నీకెప్పుడైతే మెలకు వచ్చిందో అప్పుడు ఆ కళ ప్రభావం అంతా పోయింది. ఆ కళ యొక్క ప్రభావం పోదు కాబట్టి నేను మెలకు వచ్చే వరకు ఒక్కొక్కప్పుడు మేల్కొన్నా కూడా ఆ కళ యొక్క ప్రభావం పోదు, అదే తోస్తా ఉంటుంది, వచ్చిందే అని. ఒకప్పుడు మేల్కొన్నా కూడా ఆ కళ యొక్క ప్రభావం పోదు. కారణం ఏమిటంటే మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు సమములు. ఇవి మూడు: మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు. ఈ నాలుగు సమానం. ఈ ఒక్క సూత్రాన్ని మానవులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల. దీనికే మనకు కందార్థాన్ని అందించాడు. మరుపు, సుషుప్తి, మరణము సామ్యము చేసి అని కృష్ణదేశిక ప్రభువులు. ఈ ఒక్క సూత్రాన్ని మానవులందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నాలుగు అవస్థలు సమములు, ఒకదానికి ఒకటి సంబంధపడి ఉంటాయన్నమాట. ఈ ఒకదానికి ఒకటి సంబంధం పడి ఉంటాయి కాబట్టే నిద్రావస్థలో మన ఎరుకను మనము పూర్తిగా కోల్పోతున్నాం. మరణంలో కూడా నేను అనేటువంటి ఎరుకని కోల్పోతున్నాం. ఎవరైతే ఈ నాలుగు అవస్థలలో నేను అనే ఎరుకను నిలబెట్టుకున్నారో వారు ఆత్మనిష్ఠులు అనేటటువంటి నిర్ణయాన్ని సూచనాప్రాయంగా చెప్తా ఉన్నారు ఇక్కడ. ఈ నాలుగు అవస్థల్లో మరుపులో గాని, మరణంలో గాని, సుషుప్తిలో గాని, మూర్ఛలో గాని, దానికి రెండు మనకు చూపించాడు. నిద్రావస్థలో మన ఎరుకను మనము పూర్తిగా కోల్పోతా ఉన్నాం. మరణంలో కూడా నేను అనేటువంటి ఎరుకను కోల్పోతా ఉన్నాం. ఇట్లా ఎవరైతే ఈ నాలుగు అవస్థల్లో నేను అనేటువంటి ఎరుకను నిలబెట్టుకున్నారో, అంటే నిద్ర ఏ నిద్రపోవాలా? నిద్ర కాని నిద్ర. ఆ నిద్రపోతే అది సాక్షాత్కరించే ఉంటుంది, మెలకువలోనే ఉంటుంది. అట్లనే మరణం, ఏ మరణము? సావుకు సచ్చిన స్థితి, ఉండి లేని స్థితి, లేక ఉండే స్థితి, ఇట్లయినా తిప్పేసుకోవచ్చు. అట్లా వారు ఆత్మనిష్టలు అనేటువంటి నిర్ణయాన్ని సూచనాప్రాయంగా చెప్తా ఉన్నారు మనకి. ఓ నచికేతుడా, ఈయన గురించే చెబుతూ ఈయన తాతగారి దగ్గర నుంచి మొదలు పెట్టాడు.
నచికేతుని గురించి చెప్తూ ఆయన తాతగారి దగ్గర నుంచి కూడా మొదలుపెట్టాడు. అరుణి పుత్రుడైనటువంటి ఉద్దాలకుడు వీరి యొక్క తండ్రి గారు అన్నమాట. అరుణి పుత్రుడైనటువంటి ఉద్దాలకుడు వీరి యొక్క తండ్రి గారు అన్నమాట. ఆ ఉద్దాలకుడి పేరే వాజశ్రవుడు, వాజశ్రవసుడు. ఆ ఉద్దాలకుడి పేరే ఈ పేరు. ఆ ఉద్దాలకుడు నీతో పూర్వము ఎలా ఉన్నాడో అంటే ఎవరి అరుణి పుత్రుడు ఈయన ఉద్దాలకుడు. ఆ ఉద్దాలకుని పేరే వాజశ్రవుడు కూడా, వాజశ్రవసుడు. ఆ ఉద్దాలకుడు నీతో పూర్వం ఎలా ఉన్నాడో అలా ప్రేమగా వ్యవహరిస్తాడని, అంతేగాక మృత్యుదేవత అనుగ్రహ ప్రభావము చేత శాంతచిత్తుడై రాత్రుల యందు సుఖముగా నిద్రిస్తాడని చెప్పాడు. ఆ మృత్యుదేవత యొక్క అనుగ్రహ ప్రభావంతో శాంతచిత్తుడై రాత్రుల యందు కూడా సుఖంగా నిద్రిస్తాడని చెప్పాడు. ఇందులో 2 రహస్యాలు ఉన్నాయి. ఏమిటంటే, చాలా మంది తామసికమైన అజ్ఞాన భూయిష్టమైనటువంటి నిద్రపోయి, చాలా మంది తామసికమైనటువంటిది బాగా కడుపు నిండా ఆహారం తిని బాగా నిద్రపోతారు. లేదా బాగా శరీరానికి శ్రమ పెట్టి ఆ శ్రమ వల్ల బాగా నిద్రపోతారు కదా. చాలా మంది తామసికమైనటువంటి తమోగుణమైనటువంటి అజ్ఞాన భూయిష్టమైనటువంటి నిద్రపోయి, ఆహా చాలా బాగా నిద్ర పట్టిందండి, ఒళ్ళు మర్చిపోయి వడలు మర్చిపోయి నిద్రించాను అని ఆనందిస్తూ ఉంటారు. ఇదో రకమైన ఆనందం. ఇది తామసిక గరిష్టమైనటువంటి నిద్ర, తమో గుణముతో కూడుకున్నటువంటి నిద్ర. కానీ ఇది శాంతచిత్తమైనటువంటి నిద్ర కాదన్నమాట. మనసు శాంతించి చిత్తము లేనటువంటి చింతన లేనటువంటి వాడై నిద్రించేటువంటి నిద్ర కాదన్నమాట. ఎవరైతే తన ప్రజ్ఞను తాను గుర్తిస్తూ, తన ఎరుకను తాను గుర్తిస్తూ, స్వస్థితిని గుర్తిస్తూ, స్వీయా నేను అని గుర్తిస్తూ, సెల్ఫ్ రియలైజ్డ్ స్టేటస్, లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో సెల్ఫ్ రియలైజ్డ్ స్టేటస్ సొంతంగా తాను తెలుసుకోగలిగినటువంటి స్థితి, తాను సొంతంగా తెలుసుకోగలిగినటువంటి స్థితి. అట్లా ఎవరైతే వాళ్ళు తెలుసుకోగలిగారు, వాళ్ళు గ్రహించగలిగి అది నిర్నిద్రగా ఎవరి సియా నేను గుర్తిస్తూ, ఆ నేనును గుర్తిస్తూ, ఆ చైతన్య ఎరుకను గుర్తిస్తూ, సెల్ఫ్ రియలిస్ట్ స్టేటస్ లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో వాళ్ళు శాంత చిత్తులై నిద్రిస్తారని అర్థము. ఇది కాలం సరిపోయి ఉంటుందేమో. సరిపోయింది. మంగళం చెప్పండి. పేపరు సరిపోయింది. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా, జయమే సదా అపజయము గురునకు లేనేలేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నాగేతగాదని. జయ 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 మంగళం వనగా, జయమే సదా అపజయము గురునకు లేనేలేదుగా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. సర్వే జనా సుఖినో భవంతు.
సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. జై గురు, అందరికీ జై గురు. ఇక రాత్రికి వెంకటదాసు ఉండకపోతే, నేను ఉండకపోతే మరి మీరు రాత్రికి ఏదో ఒకటి జై గురు. అశ్వత్ అన్నయ్యతో చర్చా కార్యక్రమం పెట్టుకోండి రాత్రికి. జై గురు అన్న. వెంకటదాసు ఉన్నానంటున్నాడు కదా, నేను ఈ కార్యక్రమంలో ఉన్నా కాబట్టి ఇంకా వెంకటదాసు రేపు ఉదయము రేపు ఉదయం నేనేమో బుక్ ఉంటుంది నా వెంట బుక్ వాళ్ళ ప్రింట్ తీసుకొని పోతాను. ఇది వాళ్ళు కాబట్టి రేపు ఉదయం కూడా చదువు అక్కడ. సరేనా? సరే, జై గురు నాన్న అందరికి. జై గురమ్మ. జై గురు అన్న. జై గురు. జై గురు అన్న. జై గురు స్వామి. జై గురు. జై గురు స్వామి. ఎక్కడ పోతాడప్ప? నా కర్ణాటక అదే రామంజపాల ఊరికి పోతాడా సత్సంగం ఈ పొద్దు రేపు. అట్లా మందిర్లు పెట్టుకోవడమే అట్లా. జై గురు. జై గురు. జై గురు. జై జై గురు స్వాములు. జై గురమ్మ. జై గురు నాన్న అందరికి. గురుదేవ. జై